మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మీడియా మిత్రులు నమస్కారము. ఈరోజు రాయలసీమ పట్ల రాష్ట్ర ప్రభుత్వము సవతి తల్లి ప్రేమ కనబరుస్తూ ఉంది. అందుకనే ఒకే ప్రాంతంలో అభివృద్ధిని అంతా కూడా అమరావతిలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పలుకుబడితో తెచ్చిన అప్పునంతా కూడా అమరావతిలో మాత్రమే 43,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. కానీ రాయలసీమ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలని చెప్పనని గత ప్రభుత్వంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పని 90% పనులు అయిపోయినాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ ఆపేసింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అబ్జెక్షన్ చేసిందని. మరి గత ప్రభుత్వం 90% పనులు ఎట్లా పూర్తి చేసింది? గత ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంట్లో భాగస్వామి కాదు, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కూడా. కానీ మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కేంద్ర ప్రభుత్వం ఆపమని చెప్పింది కాబట్టి నిలుపుదల చేస్తున్నామని చెప్పినాడు. ఈ విషయాన్ని మేము చెప్పేది కాదు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే పార్లమెంట్లో అసెంబ్లీలో ఆయనే ప్రకటించినాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేపించినాను అని చెప్పాను. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? బీజేపీ ఏమి దానికి ఎందుకు సాయం చేయలే? మరి బీజేపీ ఎందుకు దాన్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసేదానికి సహకరించలే? మరి రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందించేదాంట్లో పెద్ద ఘోర వైఫల్యం అది ఒకటి. ఇంకా మరొకటి ఏమంటే తుంగభద్ర హై లెవెల్ మెయిన్ కెనాల్ వచ్చేసి మరి దానికి 32.5 టీఎంసీ నీళ్లు రావాలా ప్రతి ఏడాది. మరి ఆ కాలువ ఆధునీకరణ చేయాలని చెప్పినని 6 ప్యాకేజీలుగా విడదీసినారు. 105 కిలోమీటర్ల నుంచి 189 కిలోమీటర్ వరకు కాలువ ఆధునీకరణ చేస్తే 32.5 టీఎంసీలు పుష్కలంగా వస్తాయని మరి ఆ రోజు దానికి టెండర్లు కూడా పిలిచారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. కానీ 2014 నుంచి 19 అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము మరి ఆ పనులన్నీ కూడా నిలిపేసింది. ఆ కాంట్రాక్టర్లు పనులు ఎగ్గొట్టి నామం పెట్టి పోయినారు. కాబట్టి ఇవన్నీ క్యాన్సిల్ అయినాయి. ఇప్పుడు దానికోసమని ఈరోజు అక్కడ ఒక 24 టీఎంసీలు కూడా నీళ్లు రావడం లేదు. 32.5 టీఎంసీలు నీళ్ళు వస్తే 11 టీఎంసీలు తాగునీటి అవసరాలకు పెట్టాలా, 20 టీఎంసీలు సాగునీరు ఇవ్వాలా, సుమారు 2 లక్షల ఎకరాలకి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని చెప్పనని తుంగభద్ర హై లెవెల్ మెయిన్ కెనాల్ నిర్మించబడింది. మరి ఏ రోజు రావడంలే. అధికారంలో ఈ రోజు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారు, అదేవిధంగా మన ప్రభుత్వ విప్పు కాలువ శ్రీనివాసులు గారు, వాళ్ళంతా ఈ కాలువ దుస్థితిని చూసి దానిపైన వేలాది మందితో పాదయాత్ర కూడా చేసినారు. ఈ కాలువని మోడర్నైజ్ చేయాలని చెప్పనని, ఆధునీకరణ చేయాలని చెప్పనని. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. మరి ఎందుకు కానీ మీరు దానికి అవసరమయ్యే 453 కోట్లు విడుదల చేయలేదు? మోడర్నైజ్ చేసేదానికి ఎందుకు పూనుకోలే? అదే కాలువని 1 కిలోమీటర్ నుంచి 104 కిలోమీటర్ వరకు కర్ణాటక బార్డర్లో ఉంది. వాళ్ళు మొత్తం మెయిన్ కెనాల్ అంతా చాలా బాగా మోడర్నైజ్ చేసినారు. ఆ సంవత్సరం లోపలే పూర్తి చేసినారు. మొత్తం వాళ్ళ స్ట్రక్చర్లు కానీ లేదా వాళ్ళ డిస్ట్రిబ్యూటరీస్ కానీ వాళ్ళ బ్రాంచ్ కెనాల్స్ పోయేటువంటి గేట్లు కానీ అన్నీ చాలా శుభ్రంగా ఉండి ఆ కాలువ 4,000 క్యూసెక్లు ప్రవహిస్తూ ఉంది. అదే కాలువలో 105 కిలోమీటర్ల నుంచి 189 కిలోమీటర్ల వరకు 2,000 క్యూసెక్లు ఇడిస్తే కాలువ తెగిపోతూ ఉంది. కాలువ అన్ని రంధ్రాలు పడింది. ఆ రంధ్రాల్లోకి నీళ్లు పోతూ ఉన్నాయి. తర్వాత కాలువ తెగిపోయి ఆ తుంగభద్ర నీళ్లు చెరువుల మాదిరి పంట పొలాల్లోకి పోతూ ఉన్నాయి. మరి ఆ దుస్థితి నుంచి ఈ ప్రభుత్వం కాపాడేదానికి ఏమి చర్యలు తీసుకోవడంలే 2 ఏళ్ళైనా అధికారంలోకి వచ్చి. అందుకోసమే ఈరోజు ఆ కాలువ నుంచి తాడిపత్రి బ్రాంచ్ కెనాల్కి నీళ్ళు ఇవ్వడంలే. సుమారు ఆ 24,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వాలా. తర్వాత ఆలూరు బ్రాంచ్ కెనాల్కి 14,000 ఎకరాలకి ఇవ్వాలా. గుంతకల్ జిఎస్బిసికి 16,000 ఎకరాలకి ఇవ్వాలా. తర్వాత ఇవన్నిటికీ నీళ్ళే ఇవ్వడంలే. తాడిపత్రి బ్రాంచ్ కెనాల్కి, ఆలూరు బ్రాంచ్ కెనాల్కి, గుంతకల్ సబ్ బ్రాంచ్ కెనాల్కి అవన్నీ కూడా నీళ్ళు ఇవ్వడంలే. చివరి ఆయకట్టుకు నీళ్లు జరగడంలే. కేవలం అంతా కూడా 70-60 టీఎంసీలు మాత్రమే నీళ్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి కాలువని మోడర్నైజ్ చేస్తే తప్ప మరి 32 టీఎంసీలు నీళ్లు మనం తెచ్చుకోలేము అనంతపురం జిల్లాకి. అతి తక్కువ వర్షపాతం వచ్చేటువంటి అనంతపురం జిల్లాలో తాగునీటి అవసరాలకే కట్టకట్టున్నటువంటి జిల్లాలో నిర్దేశించినటువంటి తుంగభద్ర నీళ్లు కూడా తీసుకురాలేకపోతున్నామంటే ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యము, పాలకుల వైఫల్యము. 453 కోట్లు కేటాయించలేకపోయినారంటే మరి అదే కాలువని కర్ణాటక బార్డర్ వరకు కర్ణాటక వాళ్ళు చేసుకున్నారు, మనం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి వీళ్ళ నిర్లక్ష్యం అనేది రాయలసీమ పట్ల కనిపిస్తూ ఉంది.
కాబట్టి కర్నూలు జిల్లాకి నీళ్లు ఇవ్వలేకపోతున్నాం, అదేవిధంగా అనంతపురం జిల్లాకి పుష్కలంగా నీళ్లు వాడలేకపోతున్నాం, తర్వాత కడప జిల్లాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోతున్నాం. మరి అదేవిధంగా ఉంతకల్లు రిజర్వాయర్ దగ్గర ఈ సర్వే చేస్తే దాన్ని ఉంతకల్ రిజర్వాయర్తో 5 టీఎంసీలు నీళ్లు పెట్టొచ్చు రాయదుర్గంలో అని చెప్పి నిర్ణయించినారు. కానీ ఆ ఉంతకల్లు రిజర్వాయర్ సర్వే చేసేదానికి 3,70,00,000 కావాలా. కానీ ఆ 3,70,00,000 కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయాలి ఇంతవరకు. దానికనే సర్వే పనులు కూడా జరగడంలే. దానికోసమే ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేదానికోసము ఈరోజు జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ మార్చి 25 నుండి ఏప్రిల్ 10వ తారీఖు వరకు అన్ని మండలాల్లో గ్రామాలు తిరిగి రైతుల్ని చైతన్యవంతం చేసి అన్ని మండలాల్లో ఈ యొక్క ఈ యొక్క తుంగభద్ర హై లెవెల్ కెనాల్ ఎక్కడైతే ప్రవహిస్తూ ఉందో ఆ మండలాల్లో సదస్సులు నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పిన జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేదానికి పూనుకున్నాము. కాబట్టి మన రాజకీయాలకు అతీతంగా మీ ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం అంటూ ఉన్నారు, సాగునీటికి ప్రాధాన్యత ఇస్తామంటున్నారు. అదేవిధంగా ఏదో మన మంచి పని ఒకటి ఈ అందరినీ కాలువ 10 మీటర్లు వెడల్పు చేసి దాని ద్వారా ఈ పొద్దు 50 టీఎంసీలు నీళ్లు వచ్చేటట్లు చేసినారు. దానికి గవర్నమెంట్ని కూడా అభినందిస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో తుంగభద్ర కాలువను కూడా చేయండి, అదే పద్ధతిలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తి చేయండి. ఆ విధంగా చేస్తే రాయలసీమ ప్రజలు హర్షిస్తారు. కాబట్టి ఆ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తూ ఉన్నాము. దానికోసమే ఈ మార్చి నెల 25 నుంచి ఏప్రిల్ 10 వరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించి అన్ని మండలాల్లో సదస్సులు రైతు సదస్సులు నిర్వహించి ఆఖరిలో అనంతపురంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాలని చెప్పనని కూడా జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాల. ముఖ్యంగా ఈ యొక్క నీరు అత్యధికంగా ప్రవహించేది రాయదుర్గం తాలూకా ఉరువకొండ నియోజకవర్గం. కాబట్టి వాళ్ళు కూడా దీనిపైన పెదవి విప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఈ నిధులు విడుదల చేయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.